ఇది నా లాస్ట్ 7 days సేల్స్ ఇన్ డిజిటల్ ప్రొడక్ట్స్. ఇది వన్ ఆఫ్ మై వర్డ్‌ప్రెస్ డాష్‌బోర్డ్. ఇది ఇంకొక వర్డ్‌ప్రెస్ డాష్‌బోర్డ్. జస్ట్ వర్డ్‌ప్రెస్ డాష్‌బోర్డే కాదు, నా రేజర్ పే పేమెంట్ గేట్‌వే డాష్‌బోర్డ్ కూడా చూపిస్తాను. మీరు కూడా డిజిటల్ ప్రొడక్ట్స్ స్టార్ట్ చేయాలనుకుంటే ఈ మిస్టేక్స్ మాత్రం అస్సలు చేయకండి. ఇవి నా 7 day సేల్స్ అరౌండ్ 30K, 122 ఆర్డర్స్. ఒక్క ప్రొడక్ట్ ప్రైస్ వచ్చేసి 249. ఇది నా రేజర్ పే పేమెంట్ గేట్‌వే డాష్‌బోర్డ్. మోస్ట్ ఆఫ్ ద పేమెంట్ గేట్వేస్ 2 to 10% కమిషన్ ఛార్జ్ చేస్తారు. మీరు వర్డ్‌ప్రెస్ యూజ్ చేస్తుంటే యూపీఐ ప్లగ్ఇన్ ఇంటిగ్రేట్ చేసుకోండి. 0 కమిషన్స్‌తో అమౌంట్ మనకి క్రెడిట్ అవుతుంది. నేను మోస్ట్లీ యూపీఐ యూజ్ చేస్తాను. సమ్‌టైమ్స్ రేజర్ పే కూడా యూజ్ చేస్తాను. డిపెండ్స్ ఆన్. ఇక్కడ మనకు వర్డ్‌ప్రెస్ సేల్స్ అమౌంట్ కన్నా రేజర్ పేలో కొంచెం ఎక్కువ సేల్స్ ఉంటాయి. అందులో కొన్ని ఫ్రీ ట్రాఫిక్‌తో జనరేట్ అయిన సేల్స్ ఉంటాయి. సో అందుకే కొంచెం ఎక్కువ అమౌంట్ ఉంటుంది. ఇక్కడ ట్రాన్సాక్షన్స్‌లో ఇవన్నీ నాకు డైలీ అయిన ట్రాన్సాక్షన్స్ ఇవన్నీ. నెక్స్ట్ ఇక్కడ సెటిల్మెంట్స్‌లో నాకు డైలీ వచ్చిన సేల్స్ అమౌంట్ అంతా 3 days తర్వాత ఒకేసారి సెటిల్ చేస్తారు. ఆ సెటిల్మెంట్స్ ఇవన్నీ. ఈ సేల్స్ జనరేట్ చేయడానికి నేను ఫేస్‌బుక్ యాడ్స్ యూజ్ చేశాను. అరౌండ్ నాకు 10,000 స్పెండ్ చేశాను నేను ఈ 1 week సేల్స్ కోసం. ఎవరైనా ఈ డిజిటల్ ప్రొడక్ట్ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే ఈ మిస్టేక్స్ మాత్రం అస్సలు చేయకండి. లేదంటే మీరు మనీ లాస్ అవుతారు. ఫస్ట్, డోంట్ రన్ యాడ్స్ బ్లైండ్లీ. ప్రాపర్ విన్నింగ్ ప్రోడక్ట్ లేకుండా మీరు యాడ్స్ బడ్జెట్ 500 నుంచి 1000, 2000, 3000 అలా పెంచుకుంటూ వెళ్తే మీకు మనీ బర్న్ అవుతుంది తప్ప సేల్స్ అనేవి రావు. సో ఫస్ట్ విన్నింగ్ ప్రోడక్ట్ని ఫైండ్ అవుట్ చేయండి. ఆ ప్రోడక్ట్ని టెస్ట్ చేయండి. టెస్ట్ చేశాకే స్కేల్ చేయండి యాడ్స్ని. గుడ్డిగా ఏదో ఒక ప్రోడక్ట్ మీద మీరు యాడ్స్ అనేవి రన్ చేయకండి. ఫస్ట్ ఫేస్బుక్ యాడ్స్ లైబ్రరీ ఓపెన్ చేసి లాస్ట్ 1 month నుండి యాడ్స్ రన్ చేస్తున్న ప్రోడక్ట్స్ని లిస్ట్ అవుట్ చేయండి. అందులో నుండి 5 బెస్ట్ ప్రోడక్ట్స్ని సెలెక్ట్ చేసుకోండి. అందులో ఒక ప్రోడక్ట్ మీద యాడ్స్ రన్ చేయండి. అది కూడా సిబిఓలో మల్టిపుల్ ఇంట్రెస్ట్ మీద 2 days యాడ్స్ రన్ చేయండి. ఈ 2 daysలో మీకు సేల్స్ జనరేట్ అయ్యాయి అనుకోండి, మీకు ఏ యాడ్ సెట్ నుంచి అయితే సేల్స్ జనరేట్ అయ్యాయో ఆ యాడ్ సెట్ని అలాగే ఉంచి మిగిలిన యాడ్ సెట్ని ఆఫ్ చేసేయండి. అసలు ఆ క్యాంపెయిన్లో ఒక్క సేల్ కూడా రాలేదు అంటే ఆ క్యాంపెయిన్ని స్టాప్ చేసి ఇంకొక కొత్త ప్రోడక్ట్ మీద ట్రై చేయండి. నెక్స్ట్, ఒక్కో ప్రోడక్ట్కి జస్ట్ 500 to 1000 ఇవ్వండి. 2 days చూడండి. కొంతమంది ఒకే ప్రోడక్ట్ మీద ఒకే యాడ్ సెట్ మీద 1000 to 5000 స్పెండ్ చేస్తారు. మీరు అలా చేయకండి. మీ మనీ అంతా ఒకే ప్రోడక్ట్ మీద పెట్టకండి. ఫస్ట్ ర్యాండమ్ ప్రొడక్ట్స్ కాకుండా విన్నింగ్ ప్రొడక్ట్స్ ఫైండ్ అవుట్ చేయండి. ప్రోడక్ట్ని టెస్ట్ చేశాకే యాడ్స్ అనేవి స్కేల్ చేయండి. నెక్స్ట్, మీరు వర్డ్‌ప్రెస్ యూజ్ చేస్తుంటే యూపీఐ ప్లగ్ఇన్ యూజ్ చేయండి. లేదంటే మనకు మార్కెట్లో చాలా థర్డ్ పార్టీ పేమెంట్ గేట్వేస్ కూడా దొరుకుతాయి. మీతో ఆల్మోస్ట్ 0 కమిషన్స్తో కూడా దొరుకుతాయి. సో ఆ పేమెంట్ గేట్వేస్ని యూజ్ చేయండి. మీకు కమిషన్ అనేది ఎక్కువగా కట్ కాకుండా ఉంటుంది. నార్మల్గా మనకు 2 to 10% కట్ చేస్తారు. సో యూపీఐ అండ్ థర్డ్ పార్టీ పేమెంట్ గేట్వేస్లో అది చాలా తక్కువ ఉంటుంది. సో మీ మనీ కమిషన్స్ రూపంలో వేస్ట్ అవ్వకుండా చూసుకోండి. వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి మీరు లాంగ్ రన్లో డిజిటల్ ప్రొడక్ట్స్ బిజినెస్ చేయాలి అనుకుంటే నీచ్ స్పెసిఫిక్గా వర్క్ చేయండి. ఆర్గానిక్గా సేల్స్ జనరేట్ అవుతాయి. బ్రాండ్ కూడా బిల్డ్ అవుతుంది. మీకు ఫ్రీ ట్రాఫిక్తో సేల్స్ జనరేట్ అవుతాయి. మీకు ఇంట్రెస్ట్, నాలెడ్జ్ ఉన్న ఏదో ఒక నీచ్ని సెలెక్ట్ చేసుకోండి. ఈవెన్ మైక్రో నీచ్ అయినా పర్లేదు. మీకు కంప్లీట్ నాలెడ్జ్ ఉండాల్సిన అవసరం లేదు. నవేడేస్ చాట్‌జీపీటీ లాంటి ఏఐ టూల్స్ చాలా ఉన్నాయి. సో నేను కొన్ని ప్రొఫైల్స్ మీకు చూపిస్తాను. ఫ్రీ ట్రాఫిక్తో సేల్స్ జనరేట్ చేసే ప్రొఫైల్స్. డొమైన్ హోస్టింగ్‌కి మీ దగ్గర మనీ లేనట్లయితే మీరు ఫ్రీ ట్రాఫిక్తో వర్క్ చేయండి. మీరు ఏదో ఒక నీచ్‌ని సెలెక్ట్ చేసుకోండి. హెల్త్, ఫిట్‌నెస్, వెల్‌నెస్ ఏదో ఒక నీచ్‌ని సెలెక్ట్ చేసుకొని ఆ నీచ్ మీద ఒక 2 months వర్క్ చేయండి. మీరు కన్సిస్టెంట్‌గా 2 months కంటెంట్‌ని అప్లోడ్ చేస్తూ ఉండండి. మీకు ఖచ్చితంగా సేల్స్ జనరేట్ అవుతాయి. ఈవెన్ మీరు కీటో రెసిపీస్ కానీ, వేగన్ రెసిపీస్ కానీ, వెయిట్ లాస్ రెసిపీస్ కానీ, సో ఇలాంటి ఈ బుక్స్ని సేల్ చేసి కూడా మీరు మనీ జనరేట్ చేయొచ్చు. మీరు ఫేస్బుక్ యాడ్స్ రన్ చేయాల్సిన అవసరం లేదు. ఫ్రీ ట్రాఫిక్లో మీరు డైలీ ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, ఫేస్బుక్లో మీ కంటెంట్ని పోస్ట్ చేస్తుంటే మీకు ఆర్గానిక్గా ట్రాఫిక్ జనరేట్ అవుతుంది. ఆ ట్రాఫిక్ నుండి మీకు సేల్స్ కూడా జనరేట్ అవుతాయి. నెక్స్ట్, మీకు ఫేస్బుక్లో యాడ్స్ రన్ చేయడం రాకపోతే ఫేస్బుక్ యాడ్స్లో మనకు అడ్వాన్స్ ఆడియన్స్ అనే ఆప్షన్ కూడా ఉంటుంది. సో అందులో జస్ట్ మీరు మీ ల్యాండింగ్ పేజ్ అండ్ ప్రొడక్ట్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ చేస్తే చాలు, ఫేస్బుక్కే మీ యాడ్ని రిలేటెడ్గా ఉన్న ఆడియన్స్కి రిఫర్ చేస్తుంది. అలా కూడా మీకు సేల్స్ జనరేట్ అవుతాయి. ఫ్రీ ట్రాఫిక్తో వెళ్ళాలా, పే ట్రాఫిక్తో వెళ్ళాలా అని ఆలోచించకుండా ఫస్ట్ అయితే మీరు స్టార్ట్ చేయండి. మీరు ఇప్పుడు స్టార్ట్ చేస్తే ఇంకొక 6 months తర్వాత మీకే ఒక క్లారిటీ వస్తుంది. మీకు అప్పుడు డైలీ కన్సిస్టెంట్గా సేల్స్ జనరేట్ అవుతూ ఉంటాయి. మీకంటూ ఒక ప్యాసివ్ ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. ఈ ఫ్రీ ట్రాఫిక్ ఛానల్స్ని మనం ఒక్కసారి బిల్డ్ చేసిన తర్వాత మనం కంటిన్యూస్గా పోస్ట్ చేయాల్సిన అవసరం లేదు. మనం వీక్లీ ఒక పోస్ట్ చేసినా సరిపోతుంది. మనకు ఆటోమేటిక్గా సేల్స్ జనరేట్ అవుతాయి. సో డోంట్ వేస్ట్ యువర్ టైం. స్టార్ట్ యువర్ డిజిటల్ ప్రొడక్ట్ జర్నీ నౌ.
నెక్స్ట్ చాలా మంది డిజిటల్ ప్రొడక్ట్స్ ఎక్కడ దొరుకుతాయి, ఎలా సేల్ చేయాలి అని అడుగుతున్నారు. మీకు ఫ్రీ డిజిటల్ ప్రొడక్ట్స్ కావాలనుకుంటే కింద వాట్సాప్ ఛానల్ లింక్ ఇచ్చాను. సో అందులో జాయిన్ అవ్వండి. నేను డైలీ ఏదో ఒక ఫ్రీ డిజిటల్ ప్రొడక్ట్స్ నేను ఆ ఛానల్లో పోస్ట్ చేస్తాను. సో అవి మీరు ఫ్రీ ట్రాఫిక్ యూజ్ చేసుకోనో, పే ట్రాఫిక్ యూజ్ చేసుకోనో మీరు సేల్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.